హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో మన బ్లాగ్ ఏంటంటే కొత్త హెల్మెట్ తీసుకున్నాం మనం. ఈ హెల్మెట్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఆల్రెడీ నేను చేసిన, ఎందుకంటే నాకు డీటెయిల్స్ ఏంటంటే మీకు చెప్పలేను కదా. సో ఇదే మన హెల్మెట్ తీసుకున్నాం. అంటే బ్లూటూత్ హెల్మెట్ ఇది. మన రన్నింగ్లో బ్లూటూత్ కూడా వస్తుంది మన దీంట్లో. మనకి దీంట్లో ఏమేమి ఇచ్చిందంటే 2 హెడ్ బాక్స్ స్టిక్కర్లు, వారంటీ కార్డ్ ఇచ్చిండు. ఇదేమో ఛార్జింగ్ కేబుల్, మన హెల్మెట్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదేమో నార్మల్ డీటెయిల్స్ ఇచ్చిండు. ఫస్ట్ అయితే మనం హెల్మెట్ ఓపెన్ చేద్దాం. సో మస్తు ఎక్సైట్మెంట్ ఉండే, ఎట్లా వస్తుంది అని. స్టిక్కర్ గిట్ ఉండే, తీసేసిన ఇక్కడ. సో ఇది మన హెల్మెట్ కనిపిస్తుంది ఇక్కడ. బ్లూటూత్, హెడ్ ఫాక్స్, ఐఎస్ఐ ఉంది. దీంట్లో మనకి వైర్ ఇస్తాడు. ఇది ఛార్జింగ్ వైర్ మనం చూడొచ్చు. సో టైప్ సికి యూఎస్బి పోర్ట్ ఉంది. ఇలా పెడితే మనకి ఛార్జింగ్ ఇస్తుంది, చూపిస్తుంది కూడా. సో ఇది మన హెల్మెట్ చూసిరు కదా. సో ఇది ఆన్ చేయాలంటే ఇది ఒక 3 సెకండ్స్ ఇట్లా ఒత్తి పట్టుకోవాలి. మనకి సౌండ్ వస్తుంది, ఇక్కడ లైట్ వస్తుంది, హెడ్ ఫాక్స్ ఆన్ అని. సో ఇది ఆన్ చేయగానే మన ఫోన్లో బ్లూటూత్ చూడాలి. హెడ్ ఫాక్స్ హెల్మెట్ అని వచ్చింది. సో దీన్ని కనెక్ట్ చేయాలి మనం. కనెక్టెడ్, బ్యాటరీ 80% అని వస్తుంది, మీరు చూస్తారు కదా. సో ఇప్పుడు కొంచెం ఫోన్ పక్కన పెడదాం. ఇదే మళ్ళీ 3 సెకండ్స్ ఆన్ చేస్తేనేమో ఆన్ అవుతుంది. ఇదే బటన్ మనం 5 సెకండ్స్ పెట్టినాం అనుకో ఆఫ్ అవుతుంది. ఇప్పుడు వెనకాల లైట్లు వస్తున్నాయి, 2 కనిపిస్తున్నాయి కదా. 2 లైట్స్ ఉంటాయి మనకి, బ్లింక్ ఒకటి, ఫుల్ టైం ఒకటి. ఇప్పుడు బ్లింక్ వస్తుంది చూడండి. అండ్ మళ్ళీ మనం ఆఫ్ చేసుకోవాలంటే డబుల్ ట్యాప్ చేయాలి మిడిల్ బటన్ని. ఇప్పుడు మొత్తం ఆఫ్ అయింది. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా, ఇది ఫుల్ టైం వచ్చింది. మళ్ళీ ఆన్ చేస్తున్నా, బ్లింక్ వస్తుంది, మొత్తం ఆఫ్. సో ఇది ఈ లాస్ట్ బటన్ వచ్చేసి డబుల్ ట్యాప్ చేసినాం అనుకో మనకి గూగుల్ వాయిస్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో మనం ఏం కావాలనుకున్నా దీంతో చెప్తే చూపిస్తుంది. అది నేను నావిగేషన్ ఇట్లా చూపిస్తా. అండ్ మనం ఫస్ట్ పెట్టుకొని చూద్దాం. ఇది మన హెల్మెట్, మన హెడ్కి బరాబర్ సెట్ అయింది. ఎందుకంటే నేను ఎం సైజ్ ఆర్డర్ చేసిన. ఎందుకని అయితే మనకు పెద్దగా అవుతుంది. సో మనం ఇప్పుడు ఫీచర్స్ చూద్దాం. ఇందులో మెయిన్గా సాంగ్స్ పెట్టుకోవచ్చు వెళ్ళేటప్పుడు. అండ్ నావిగేషన్కి గూగుల్ మ్యాప్స్ కానీ ఏదైనా కానీ వాయిస్ అసిస్టెంట్ తోటి పెట్టుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది దీంట్లో. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఈ లాస్ట్ బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ని 2 టైమ్స్ క్లిక్ చేసినాం అనుకో మనకు వాయిస్ అసిస్టెంట్ వస్తుంది. హే గూగుల్, ఇది మన వాయిస్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ వేస్తున్నా. హే గూగుల్, గెట్ మ్యాప్స్ టు పెద్దమ్మ తల్లి టెంపుల్. చూసారు కదా, ఇట్లా ఉంటుంది హెల్మెట్ అన్నట్టు. అండ్ మనం మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకో స్టార్ట్ కొట్టేసినామంటే అయిపోతుంది. ఇది ఆటోమేటిక్గా నావిగేషన్ కూడా మనకి ఇలా బ్లూటూత్ ఉంటుంది కాబట్టి స్పీకర్ చెప్తుంటుంది. సో బ్లూటూత్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైనా కాల్స్ వస్తే ఈ లాస్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఎట్లా నేను చెప్తా. సో ఫోన్ వస్తుంది, ఇగో ఈ లాస్ట్ బటన్ ఉందిగా, నేను ఒకసారి క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఫోన్ ఆన్ అయింది. ఇట్లే మాట్లాడాలి ఫోన్.
అండ్ మనం కట్ చేసేటప్పుడు కూడా ఈ లాస్ట్ బటన్ నొక్కితే కట్ అయిపోతుంది. ఏ రావట్లేదు. ఇక కాల్ వస్తుంది. ఇప్పుడు కాల్ లిఫ్ట్ అయింది. సో ఇట్లే కాల్. ఇప్పుడు మనం వాల్యూమ్ పెంచాలనుకుంటే ఈ లాస్ట్ బటన్ ఎక్కువ ఒత్తి పట్టాలి. వాల్యూమ్ పెరిగింది అనిపిస్తుంది కదా. ఇదే వాల్యూమ్ తగ్గాలంటే ఈ బటన్ నొక్కి పట్టాలి. రైట్. మనం మాట్లాడేదంతా మాట్లాడినాక అయిపోయినాక ఈ లాస్ట్ బటన్ నొక్కాలి. ఈ బటన్ నొక్కితేనేమో కాల్ ఎండ్ అయిపోతుంది చూడండి. రైట్. ఇది మన ఫోన్ కాల్స్ విషయంలో. అండ్ సాంగ్స్ అంటావా, మనం సపోజ్ ఒక పాట సెలెక్ట్ చేసుకున్నాం. ఈ పాట నేను సౌండ్ తక్కువ చేసుకుంటా, బాగా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం ఇది ఫుల్ వాల్యూమ్ ఉంది. ఇప్పుడు మనం తక్కువ చేస్తున్నా అండ్ వచ్చేసింది. నెక్స్ట్ సాంగ్ కావాలంటే ఈ లాస్ట్ బటన్ నొక్కాలి, సాంగ్ చేంజ్ అయింది. అండ్ ప్రీవియస్ సాంగ్ కావాలంటే ఈ బటన్ నొక్కాలి, సాంగ్ ఫస్ట్ నుంచి వస్తుంది. సో ఇది. సో ఫస్ట్ దేవుని పాత్ర స్టార్ట్ చేద్దాం మనం. జై శ్రీరామ్. ఇది చూసి కదా సాంగ్ పెట్టిన. నేను వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకుంటా. ఇది ఇంక్రీజ్ అవుతుంది, మీకు అనిపిస్తుంది కదా. మ్యాక్సిమం వాల్యూమ్ అని వచ్చింది. ఈ ఆడియో అయితే మీరు వినొచ్చు. శివాజీ మహారాజ్ కి జై. చూసారు కదా, ఇది మన హై వాల్యూమ్. ఇంతగానం అయితే మనం పెట్టుకోవద్దు, ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సేఫ్ కాదు. ఇంకా ఈ హెల్మెట్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, లింక్ కావాలన్నా కామెంట్లో మెసేజ్ చేయండి. 100% నేను లింక్ పెడతాను. మెయిన్గా నాకు ఈ హెల్మెట్లు ఏం నచ్చిందంటే, మనం సిటీలో నడిపినప్పుడు ఇగో ఇట్లా తీసుకోవచ్చేది నా థింగ్స్ మనం చేసినప్పుడు. ఇది కాకుండా ఎండలో నడపాలంటే ఇన్సైడ్ వైజర్ కూడా ఇచ్చింది, షేడెడ్ వైజర్. సో ఇది మనకి సెట్, ఏం ప్రాబ్లం ఉండదు. ఇదేమో ఫుల్ వైట్ గ్లాస్ కాబట్టి మనకి నైట్ టైం కూడా సేఫ్ ఉంటుంది. ఇది సిటీ హెల్మెట్స్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు, సిటీ రైడర్స్కి. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్లు ఉంటే చాలా బెస్ట్ ఇది. అండ్ ఇంకో డీటెయిల్స్ వచ్చేసి మనకి దీంట్లో ఇచ్చింది, మీరు చూడొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ వస్తుంది అంటే 48 అవర్స్ వస్తుంది. 48 అవర్స్ అంటే మనం డేకి ఒక్కసారి పెట్టినా మస్తు కంటిన్యూస్గా వాడినా ఏం కాదు. లేదు నార్మల్గా వాడుతా అంటే 2-3 డేస్ ఈజీ వస్తుంది. అండ్ వాటర్ ప్రూఫ్, వాయిస్ కమాండ్. ఏం కావాలి చెప్పు. మన బడ్జెట్ వచ్చేసి 3600. సో ఇంత బడ్జెట్లో ఎంత బెస్ట్ అంటే చాలా నయం. సో దీని డీటెయిల్స్ అన్ని నేను మళ్ళీ మీకు బయోలో పెడతాను. సో ఇది మన ఛార్జింగ్ పాయింట్ కదా, ఇంకా ఫైనల్ ఛార్జింగ్ ఒకటి అయితే మన హెల్మెట్ డీటెయిల్స్ అన్నీ అయిపోతాయి. సో ఇది స్విచ్ ఆన్ చేసినాం, ఇట్లా పెడతాం. సో మనకి ఇలా బ్లింక్ అవుతుంటుంది, ఇది వచ్చినప్పుడు ఛార్జింగ్ అవుతున్నట్టు. సో ఇది మన హెడ్ ఫాక్స్ ఫైనల్ రివ్యూ. ఇది వాడాక ఎట్లుందో ఇంకా నెక్స్ట్ షార్ట్లో చెప్తా. స్టే ట్యూన్డ్. సో ఇది మన గోప్రో సెటప్. ముంగడ పెట్టేసినాం, ఫిక్స్ అయిపోయింది, ఎటు కదలకుండా మ్యాక్స్. చూడవచ్చు, నేను పెడుతున్నా గోప్రో దగ్గర. సో ఇది మన సెటప్. నాకైతే పర్ఫెక్ట్ వచ్చేసింది. సైజు కూడా అటు ఇటు ఏం లేదు, మంచి. ఇది కూడా అడ్జస్టబుల్ మనకి. సో ఇది రేపు మళ్ళీ తీద్దాం వీడియో, ఎట్లా సెట్ అయింది అనేది, ఎట్లుందనేది పర్ఫార్మెన్స్ వైజ్గా నేను చెప్తాను. సో స్టే ట్యూన్డ్. మిడిల్ క్లాస్ బ్లాగర్ 2-4 మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.